అయ్యాల్ది నిన్నటి నుంచి నా తలకాయ గట్టి పట్టుకుని గొక్కుంటా కూర్చున్నా. ఈ కేఎస్పీకి జీలకర్ర మురళికి ఒకప్పుడు పడదు కదరా, వీళ్ళిద్దరు కొట్టాడుకున్నారు కదరా. ఇప్పుడేందిరా ఈ కేఎస్పీ జీలకర్ర మురళిని పొగుడుతా వీడియోలు పెడతాండు. వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింటుందిరా అని ఆలోచించి ఆలోచించి నా బుర్ర హీట్ ఎక్కిపోయింది. వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందన్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది. ఆ విషయం విన్న తర్వాత నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ విషయం వెంటనే ఇంకా మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చేసాను. ఎందుకంటే ఏదైనా ఒక విషయం నా చెవులోకి వచ్చిందనుకోండి, నా నోట్లో తాగదు, ఖచ్చితంగా మీతో పంచుకోవాలి. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. విషయంలోకి వెళ్ళిపోదాం. అయితే చనిపోయిన కుమారి అనే ఆవిడ ఒక దళిత కుటుంబానికి సంబంధించిన మహిళ. సో ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ శవం మీద ఉన్న బంగారు నగలు దొంగతనం జరిగిందని మొదటిగా బయట పెట్టింది కూడా దళితులే. ఈ విషయంలో చాలా మంది ఆమెకు న్యాయం జరగాలని పోరాడుతున్నారు. అందులో ఎక్కువగా ఉండేది కూడా దళితులే. సో ఇప్పుడు మనం దళితుల్ని కాంప్రమైజ్ చేస్తే ఈ విషయం ఇంతటితో ఆగిపోతుందని జీలకర్ర మురళి ఒక ప్లాన్ వేసాడు. ఎవరినైనా పంపించి ఆ దళితులతో కాంప్రమైజ్ చేద్దాం అనుకుంటే వాళ్ళు ఎవరి మాట వినరు. ఎందుకంటే విషయం చాలా పెద్దదైంది, చాలా వైరల్ అయింది, చాలా మంది దగ్గరికి వెళ్ళింది, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళల్లోనే ఒక బ్రోకర్ని ఎతకాలి. వాళ్ళల్లో ఉండే ఒక బ్రోకర్ ఎవరున్నారు? మన కేఎస్పి. అతన్ని ఎంచుకున్నాడు. ఎందుకంటే ఇట్లా ఆయన పచ్చలు సరిగా చేస్తాడో చేయడో తెలియదు, కానీ బ్రోకర్ పనులు అయితే కన్నా మట్టసంగా చేస్తాడు, ఇబ్బందే లేదు. అందుకే వాళ్ళందరూ కలిసి అతనికి ఒక బిరుదు కూడా ఇచ్చాడు, బ్రోకర్ కేఎస్పి. మీరు ఎప్పుడైనా ఆయన్ను సంబోధించేటప్పుడు ఇంకా నుంచి బ్రోకర్ కేఎస్పి, బ్రోకర్ కేఎస్పి అని పిలవండి. ఎందుకంటే ఆయన చేసేది అట్లా పనులు కాబట్టి ఆయన చేసే పని ఆయనకు దైవం. మీరు కూడా అలానే పిలవండి. అయితే ఈ కేఎస్పిని పంపించి వీళ్ళందరితో మాట్లాడి కాంప్రమైజ్ చేయాలి. ఇప్పుడు వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత చనిపోయిన కుమారి అక్క వాళ్ళ కుటుంబానికి కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదా, ఎందుకంటే జనాలు ఒప్పుకోరు. అప్పుడు ఈ కేఎస్పి ఏం ప్లాన్ చేశాడంటే, చనిపోయిన కుమారి అక్క వాళ్ళ కుటుంబానికి ఫోన్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడాడంట. మీరు విజయవాడ వెళ్ళండి, నేనే కారు పంపిస్తాను, ఆ కారులో కూర్చోండి, నేను విజయవాడలో ఒక ప్లేస్ చెప్తాను, అక్కడికి తీసుకెళ్తారు, అక్కడ మా మనిషి ఉంటాడు, మీకు 5 లక్షలు ఇస్తాడు, మీరు 5 లక్షలు తీసుకొని ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి, జీలకర్ర మురళి ఒక దేవుడు, తప్పంతా మాదే అన్నట్టు మీరు ఒక వీడియో పెట్టండి, మీకు డబ్బులు వస్తుంది కదా అనేసి వాళ్ళతో డీలింగ్ మాట్లాడాడంట. నువ్వు కడుపు కన్నం తింటున్నావా, ఇంకేమన్నా తింటున్నావా? మళ్ళీ ఇదంతా కాంప్రమైజ్ చేసిన దానికి ఇతను ఎంత ఆఫర్ చేశాడో తెలుసా? ఈ జీలకర్ర మురళి దగ్గర నుంచి ఇతను ఎంత అడిగాడో తెలుసా? దాదాపు 3 లక్షలు. ఈ కాంప్రమైజ్ చేసిన దానికి ఇతను ఫీజు వచ్చి, కేఎస్పి ఫీజు 3 లక్షలు అంట. 3 లక్షలు. ఎవరైతే ఈయన వీడియోల కింద మంచోడు మంచోడు అని కామెంట్లు పెడుతున్నారో మీకు అందరికీ చెప్తున్నా, ఇది ఆయన అసలు నిజస్వరూపం. మీకు తెలియదు, వాళ్ళకందరికీ తెలుసు. అందుకే అతన్ని వాళ్ళ దగ్గర నుంచి వెలివేశారనమాట. అతను వాళ్ళకి వెళ్తే కన్నా కొట్టి చంపేస్తారు. ఎందుకంటే ఈయన చేసిన విషయాలు అట్లాంటివి అన్ని బ్రోకర్ పనులే, బ్రోకర్ లక్షణాలే. మన ఇంట్లో ఆడబిడ్డకి అన్యాయం జరిగితే మనం ముందుండి పోరాడాల్సింది పోయి ఒక దొంగకు సపోర్ట్ చేయొచ్చా? ఆయన దగ్గర డబ్బులు తీసుకొని ఆయన మోచేతి నీళ్లు తాగుతా ఆయన చెప్పు శాతంలో బతకాలనుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళల్లో ఒక కేఎస్పి తప్ప ఎవరూ లేరు. అందరూ నీతిగా ఉండేటోళ్ళే. అది జరిగిన విషయం. ఇంకా మీరే ఆలోచించుకోండి. ఆ కేఎస్పి మీరు గమనిస్తే బాగా, ఆ కేఎస్పి అనే వ్యక్తి ఈ విషయం పైన ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడలేదు. ఈ విషయం జరిగి చాలా రోజులు అవుతుంది, చాలా రోజుల నుంచి అందరూ పోరాడుతున్నారు, కానీ ఎంట్రీ లేదు ఇతంది. ఎక్కడ ఒక వీడియో పెట్టలేదు. సడన్ గా నిన్న వచ్చి జీలకర్ర మురళిని పొగుడుతా ఒక వీడియో పెడతాను. సిగ్గు ఉండాలా? మీరే ఆలోచించుకోండి. ఇతను ఎలాంటి వాడు అన్నది మీరే ఆలోచించుకోండి. సడన్ గా ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకు వీడియో పెడుతున్నాడు? పచ్చలు సరిగా చేస్తాడు చేయడు, కానీ ఈయన బ్రోకర్ పనులు చేయడానికి బాగా పనికొస్తాడు. నీ